హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోరా ట్రేడ్. ఈరోజు మీకు కొన్ని స్టాటిస్టికల్ అప్డేట్స్ చెప్తాను అబౌట్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి, అలాగనే డైరెక్ట్ ఈక్విటీ మార్కెట్లో ఎలా జరుగుతున్నాయి అనేది మీకు అప్డేట్ ఇస్తాను. మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనే ఉంటుంది, సిప్. ఈ జూలై నెలలో ఒక సిప్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన అమౌంట్ దాదాపుగా 15,245 కోట్లు ఈ ఈక్విటీ మార్కెట్లోకి వచ్చాయి. అయితే విచిత్రం ఏంటంటే మన డిఐఎస్ ఏమో బయింగ్ ఎక్కువ ఉంటే, ఒక పక్క ఎఫ్ఐఎస్ మే, జూన్, జూలై నుంచి ఆ 3 monthsలో వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేశారు. ఈ ఆగస్టు నుంచి మాత్రం వాళ్ళ బై వాల్యూ కంటే సెల్ చేసిన వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మన డిఐఎస్ అంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు మాత్రం అసలు తగ్గలేదు. 2022లో జూలై నెల 1 yearలో 2023 జూలై వరకు ఒక మ్యూచువల్ ఫండ్స్ ఈ సిప్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా 8,32,000 కోట్లు. అంటే 1 year బ్యాక్ ఈక్విటీ ఫండ్స్లో ఉన్న సిప్ ఇన్వెస్ట్మెంట్స్ 24.9% ఉంటే, అదే పర్సంటేజ్ ఈ ఇయర్ మాత్రం 26.7% పెరిగింది. దీన్ని బట్టి చూస్తే సిప్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఈక్విటీ మార్కెట్స్కి ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. మరొక సైడ్ ఈక్విటీ మార్కెట్స్లో ఈ జూలై నెలలో సిప్ ద్వారా వచ్చిన ఫండ్ వాల్యూ 7,909 కోట్లు. కాకపోతే సిప్ డిస్కంటిన్యూ చేయటం వల్ల, లేదంటే సిప్ మెచ్యూరిటీ వాల్యూ వచ్చి ఎగ్జిట్ అవటం వల్ల కావచ్చు, ఈ జూలై నెలలో ఎగ్జిట్ అయిన ఫండ్ వాల్యూ 10,645 crores. సిప్ ద్వారా వచ్చిన ఇన్ఫ్లో అమౌంట్ కంటే అవుట్ఫ్లో అమౌంట్ ఎక్కువగా ఉంది, నెగిటివ్గా ఉంది. దాదాపుగా ఈ ప్రక్రియ గత 4 months అంటే ఏప్రిల్ నుంచి అట్లా కొనసాగుతూనే ఉంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే 1 year బ్యాక్తో పోలిస్తే ఈ ఇయర్ కొత్త సిప్ రిజిస్ట్రేషన్స్ 90% పెరిగినా కూడా ఈ సిప్ డిస్కంటిన్యూటీస్ మాత్రం 72% పెరిగాయి. మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కొంత మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ని కానీ, మార్కెట్ డైరెక్షన్ కానీ కరెక్ట్గా అవగాహన చేసుకోలేకపోవడం కానీ, లేదంటే ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం వల్ల కావచ్చు, తాత్కాలికంగా మాత్రం వాళ్ళు సిప్ అకౌంట్స్కి దూరంగా ఉంటున్నారు. ఇంకో కారణం ఏంటంటే, కొంతమంది రీటైల్ ఇన్వెస్టర్స్ సిప్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయకుండా డైరెక్ట్గా డీమ్యాట్ అకౌంట్ తీసుకొని ఈక్విటీ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్ట్ చేయడమే కాదు, వాళ్ళు దాదాపు ఒక పొజిషన్ యావరేజ్గా 2 years టైం పీరియడ్ కంటే ఎక్కువగానే ఒక పొజిషన్లో ఉంటున్నారు. అలా 51% ఇన్వెస్టర్స్ ఈ 2 years టైం పీరియడ్ కంటే ఎక్కువగా ఉంటున్నారని ఏఎంఎఫ్ఐ డేటాని మనకి చెప్తుంది. అయితే 5 years బ్యాక్ సిప్ ద్వారా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు 1 monthకి యావరేజ్గా 3,300 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తుంటే, ఇప్పుడు మాత్రం యావరేజ్గా అదే వాల్యూ మంత్లీ 2,200 రూపీస్కి పడిపోయింది. అంటే సిప్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా తగ్గుతున్నాయనే చెప్పాలి. ఏదేమైనా నేను ఈ కోరా ట్రేడ్ ఛానల్ నుంచి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ రీటైల్ ఇన్వెస్టర్స్కి ముఖ్యంగా, మీరు సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన, ఈక్విటీ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన, తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని అప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, మీ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్లో తప్పకుండా ఈ కోరా ట్రేడ్ మీకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి. సో ఫ్రెండ్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. స్టే విత్ మై ఛానల్ కోరా ట్రేడ్. థ్యాంక్ యూ.